రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్ వీక్షకులందరికీ అది మరి ప్రతి క్షణం నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటంటే యేసు రక్తం గురించి నువ్వు బోధించు, నేను మరి మాట్లాడుతున్న కొలది నువ్వు ప్రజలకు తెలియజేయి. యేసు రక్తం అనేది యుద్ధోపకరణం. ఇట్స్ అన్ ఇంప్లిమెంట్ అగేన్స్ట్ ద డెవిల్. దయ్యపు శక్తులు పడిపోవడానికి, సాతానుడు విలువెల్లాడడానికి, వణికిపోవడానికి గొప్ప ఆయుధం ఇది. యేసు రక్తం గురించి బోధించు. నేనైతే నా జీవితంలో ఎప్పుడు 10 ప్రసంగాలు చేయలేదు యేసు రక్తం గురించి, ఒక్కటి చేసేదాన్ని సిలువ ధ్యానాలు. కానీ ఈసారి దేవుడు నన్ను క్రొత్త మలుపులో తీసుకొని వెళ్ళి యేసు రక్తం గురించి చెప్పు, నా బిడ్డలకు యేసు రక్తం గురించి చెప్పు. యేసు రక్తము ఎలా కొనియాడాలి, యేసు రక్తము మరి ఎలా ఘనపరచాలి, ఉదయం లేచినప్పుడు యేసు రక్తాన్ని కొనియాడడం నేర్పిమన్నాడు. అయితే తప్పకుండా ప్రభువా నువ్వు నాకు నేర్పి, నాకు నేర్పించినవన్నీ నేను నీవిచ్చిన ప్రజలకు నేర్పిస్తానని చెప్పినాను. అంటే హౌ టు వర్షిప్ గాడ్, కోటింగ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం అంటే నేను చదివినాను. పాల్ యాంగిచో గారు అంటే ప్రపంచంలో గొప్ప కాపరి, గొప్ప సంఘానికి గొప్ప కాపరి. ఆయన ఉదయం లేవగానే యేసు రక్తాన్ని కొనియాడుతాడు. అంటే అంత పెద్ద సంఘాన్ని నడిపించడం అంటే మామూలు కాదు కదా, లక్షలాది జనం. హీ ఆల్వేస్ గ్లోరిఫైస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే ఎన్నెన్నో పోరాటాలు ఉంటుంది, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. పెద్ద సంఘం నడిపిస్తే ఎన్ని సమస్యలు ఉంటాయి, వాటన్నిటిని కూడా అధిగమించిన పరిశుద్ధాత్మ శక్తితో ప్రతిరోజు నింపబడేదంట. అలాగే కుటుంబాలు నడిపిస్తున్నారు మీరు, లేక మీరు ఉద్యోగ స్థలంలో మీకు బాధ్యతలు ఉంటాయి. కానీ ఉదయమే లేచి యేసు రక్తాన్ని కొనియాడుతున్నప్పుడు ఎలా కొనియాడాలో అవన్నీ మీకు ప్రసంగంలో నేర్పిస్తాం. హౌ టు వర్షిప్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే యేసు రక్తమును మనము మన నోటి ద్వారా దేవుడిచ్చే జయమును పలుకుతూ ఆరాధించాలి, దేవుని ఆరాధించాలి. అలా నేర్చుకుందాం. అయితే యేసు రక్తం శీర్షికలో ఇది 3వ ప్రసంగం. మొదటిది యేసు రక్తం యొక్క శక్తి, రెండవది మనస్సాక్షిని శుద్ధి చేసే యేసు రక్తం. ఈరోజు యేసు రక్తం ద్వారా విజయం, విక్టరీ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎలాగో విజయం, అన్ని రంగాల్లో మనకు విజయం కావాలి. మనం దేంట్లో ఓడిపోవద్దు. కుటుంబంలో రాణించాలి, ఉద్యోగంలో రాణించాలి, భక్తి జీవితంలో రాణించాలి, సేవలో రాణించాలి. అన్నిట్లో మనము దేవుని బిడ్డలం కాబట్టి మరి విజయాన్ని సాధించాలి, ఓడిపోవద్దు. వీఆర్ నాట్ డిఫీటెడ్ పీపుల్, వీఆర్ కాంకరర్స్, మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ జీసస్. మరి ఎలాగూ అనేది ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. యేసు రక్తము ద్వారా అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. దేవుని స్తోత్రం. అయితే యేసు రక్తము ద్వారా విజయము అనే అంశం మీద మనము వాక్యము ధ్యానించుకుందాం. యేసు రక్తం అనేది ఒక ఆయుధం, విశ్వాసికి దేవుడు ఇచ్చిన ఆయుధం. 2 కొరింథీ 10:4 మా యుద్ధోపకరణము అంటాడు. అంటే దిస్ ఈజ్ అన్ ఇంప్లిమెంట్ అగేన్స్ట్ ద డెవిల్. సాతాన్ను తుదముట్టించడానికి, వాడిని అణిచివేయడానికి, లేక వాని మీద విజయం సాధించడానికి విశ్వాసికి దేవుడు అనేకమైన యుద్ధోపకరణాలు అనుగ్రహించినాడు. ఉపవాసం ఒక యుద్ధోపకరణం, ప్రార్థన ఒక యుద్ధోపకరణం, సిలువను ధ్యానించడం మరి ఒక యుద్ధోపకరణం, మరి వాక్యము ఒక యుద్ధోపకరణం, సహవాస బలం అదొక యుద్ధోపకరణం.
అయితే ఇవన్నీ యుద్ధోపకరణాలు. మరి యేసు రక్తం అనేది మరి ఒక యుద్ధోపకరణం. ఇది 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. 2 Corinthians 10th chapter 4th verse. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవి ఉన్నవి. దేవుని ఎదుట అంటే నీకు దేవునికి అడ్డుగా ఉన్న మరి ఆటంకాలన్నీ కూడా దుర్గములు, అంటే పెద్ద పెద్ద ఫోర్ట్స్ అన్నమాట. అవన్నీ కూడా కూలి భూమట్టసం కావడానికి, ఆటంకాలు అడ్డులన్నీ తొలగిపోవడానికి, నిన్ను దేవుని ఐక్యం చేయడానికి మరి ఈ యుద్ధోపకరణం చాలా గొప్పది, సిలువ రక్తం. చాలామంది ప్రతిరోజు ఎన్నోసార్లు పలుకుతూ ఉంటారు, యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం. అది చాలా మంచిది. యేసు రక్తము జయము జయము అని నువ్వు పాడడం కానీ కీర్తించడం కానీ మరి ఆరాధించడం యు వర్షిపింగ్ జీసస్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ హీ హ్యాస్ poured on the cross of Calvary. You are now sitting as a believer. అంటే ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో ఒక విశ్వాసిగా ఈరోజు నీవు వెలుగుతున్నావు అంటే కేవలము యేసు రక్తం. కాబట్టి ఈరోజు యేసు రక్తము నీకు ఎలాగూ విజయం ఇస్తుంది అని కొన్ని అంశాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. అంటే నిన్ను కప్పిన రక్తం ఈరోజు కూడా నిన్ను కప్పడానికి సిద్ధంగా ఉంది. మనము మన బిడ్డల కొరకు ప్రార్థించినప్పుడు, మన కుటుంబంలో ఉన్న మరి సభ్యుల కొరకు ప్రార్థించినప్పుడు, నీ కొరకు నీవు ప్రార్థించుకున్నప్పుడు, దేవా నా కుటుంబాన్ని నీ రక్తంతో కప్పు ప్రభువా, కవర్ దెమ్ లార్డ్ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్. అప్పుడు సాతానుడు భయపడిపోతాడు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు దాదాపు 8 రోజులు యేసు రక్తం భూమి మీద పడినప్పుడు ఏమేమి జరిగింది, అద్భుతాలు, కల్వరిలో అద్భుతాలు ధ్యానించినాం. ఆ రక్తం భూమి మీద పడినప్పుడు భూమి వణికిందంటే ఎంత శక్తి, బండలు బద్దలైందంటే ఎంత శక్తి, సమాధులు తెరవబడిందంటే ఎంత శక్తి, ఇంకా మరి దేవాలయ తెర మీద నుండి కింది వరకు చినిగిందంటే ఎంత శక్తి, సూర్యుడే అదృశ్యుడైనంటే ఎంత శక్తి, ఆ దేశమందంతటా ఏమైంది, చీకటి క్రమిందంటే ఎంత శక్తి, పరిశుద్ధుల శరీరాలు లేసిందంటే ఎంత శక్తి. ఆ రక్తాన్ని నువ్వు ప్రతిరోజు కొనియాడాలి. కొనియాడినప్పుడు నీకు ఆ రక్తపు కాపుదల, రక్తపు కంచె నీకు నీ బిడ్డలకు తప్పకుండా ఉంటుంది. నిఖిల్ నాకు ఒక మెసేజ్ పెట్టినాడు ఫ్యామిలీ గ్రూప్లో. ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ కొడుకు 11 సంవత్సరాలు, వాళ్ళకు మంచి క్రిస్టియన్ హోమ్, 5 పిల్లలు, చక్కని పేర్లు. ఈ బాబు 11 years, ఈథాన్ అని పేరు. వాడు చాలా అన్నిట్లో ఫస్ట్ అంట, అన్నిట్లో వాళ్ళకి చాలా యాక్టివిటీస్ ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో కేవలం బుక్ పట్టుకొని చదవడం కదా, అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అన్నిట్లో టాపర్. కానీ నిన్నటి రోజు వాడు ఆత్మహత్య చేసి చనిపోయాడు. 11 సంవత్సరాల బాబు ఎంత అందంగా ఉన్నాడు అంటే చెప్పలేను, ఎంత హ్యాండ్సమ్ ఫెలో. మరి పెద్ద పాప 17 సంవత్సరాలు, చిన్న బిడ్డ 5 సంవత్సరాలు, ఇలా 5 పిల్లలు మధ్యలో వాడు. ఎంత దుఃఖం ఉంటుందో తల్లిదండ్రులకు, ఎంత దుఃఖం. జస్ట్ ఇమాజిన్, అంత గంపడి పిల్లలు పెంచుకుంటూ ఎంత మురిసిపోయి వాళ్ళు ఉన్నారు. సడన్గా 11 ఏళ్ళ బాబు వాడు రోగం వచ్చి చనిపోలేదు, ఆత్మహత్య చేసుకోవడానికి అసలు ఎవరు నేర్పుతారు ఇవన్నీ? 11 years. చూడండి ఎంత ర్యాంపెంట్గా ఈవిల్ ప్రబలిపోతుంది. మన బిడ్డలను మింగడానికి మరణము కిటికీలను ఎక్కి చూస్తుందని ఇర్మియా ప్రవక్త ప్రవచించినాడు 1000 సంవత్సరాల ముందు. అది ఎంత సరిగా ఉన్నది ఈ కాల పరిస్థితులకు. చిన్న పిల్లలని లేదు, 4-5 ఏళ్ళకి అంతా తెలుసు వాళ్ళకు. నాకు మనవరాలు ఉంది, మనవరాలు ఒకటి కదా, అందరంతే ఉన్నారు, ఒక్కరి మించిన ఒకరు ఉన్నారు. నాకు ఆశ్చర్యం అవుతుంది. నాకు ఏదైనా వాట్సాప్లో రాదంటే నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది కేరళ నుండి, యూ ప్రెస్ దట్ బటన్, దిస్ బటన్, యూ విల్ గెట్ రియల్లీ అనమాట. నాకు షీఈస్ ఓన్లీ 5 years, హౌ షీఈస్ సో ఇంటెలిజెంట్. అంటే అంత్య దినాల్లో జ్ఞానము విస్తారంగా ప్రబలిపోతుందంట. మనం ఎంత ప్రార్థన చేయాలో మన బిడ్డల కొరకు, వాళ్ళకి తెలియదంటే ఏది లేదు అనమాట. ఈ 11 ఏళ్ళ బాబు చనిపోయాడంటే నాకు చాలా బాధ. వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి, అంతే, ఇంకేం చేస్తాం. తర్వాత మొన్నటి రోజు ఒక తల్లి నాకు ఫోన్ చేసి చాలా బాధపడుతూ ఫోన్ చేసింది. ఎందుకు ఇంత బాధపడుతున్నాం అంటే, అమ్మ నాకు 2 ఆడపిల్లలు, ఒక పాప 19 సంవత్సరాలు, మరొక పాప 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల పాప ఇంటర్మీడియట్ 2nd year పేపర్ రాసి ఇంటికి వచ్చి మరి నేను బాగా రాయలేదు అన్నది. అంతలోగా మాకు సండే స్కూల్ పరిచయం ఉంటే నేను నా పెద్ద బిడ్డ కలిసిపోయినాం, ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టిపోయాం. మేమందరం పరిచర్లకే పోయినామమ్మ, మరి తిరిగి వచ్చి లోపల ఊరేసుకొని ఉందండి, చనిపోయింది. అంటే ఇలాంటి కీడు మన కుటుంబాలకు రాకుండా మనము సిలువ కంచెను లేక యేసు రక్త
రక్తపు కంచెలో మనల్లో మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటినీ కాపాడుకోవడానికి ఇది ఒక పెద్ద యుద్ధోపకరణం అని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అండ్ సచ్ ఎ గ్రేట్ ఇంప్లిమెంట్. యూ హ్యావ్ టు ఒక్క దగ్గర నువ్వు జర కుదుటపడి విన్న వాక్యాలన్నీ నెమరు వేస్తూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. ఆ మళ్ళీ పరిశుద్ధ గ్రంథంలో అటు ఇటు చూసి, అవును సిలువ రక్తంలో ఇంత గొప్ప భద్రత ఉంది, నన్ను నా కుటుంబాన్ని నీవు నీ రక్తంతో కప్పు ప్రభు అని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడు నువ్వు యేసు రక్తము, వెన్ యూ అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్ దేర్ ఈజ్ విక్టరీ. చూడండి, యేసు రక్తాన్ని నువ్వు నోటి ద్వారా ఉచ్చరించడం, జయమని పలకడం, ధ్యానించడం, మరి యేసుక్రీస్తు చేసిన బలియాగాన్ని స్మరించుకోవడం, ఇదంతా కూడా విజయానికి సంకేతాలు అనమాట. అంటే ఇట్ లీడ్స్ యూ టు ద పాత్ ఆఫ్ విక్టరీ. విజయం వెనక్కి ఒక ఓటమి ఉండదు. అంటే ఎవ్రీ టైమ్ యూ అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హౌ టు అప్లై అది కూడా ఒక ప్రసంగం చేస్తాను. యేసు రక్తాన్ని అప్లై అంటే ఎట్లా చేయాలని కూడా కొందరికి అనుమానం ఉంటుంది, అది కూడా తీరుస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ దినాల్లో యేసు రక్తం గురించి విస్తారంగా మీకు బోధించడానికి దేవుడు నన్ను ఆత్మతో నింపునట్లు మీరందరూ ప్రార్థన చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. శిలువ ధ్యానాల్లో ద మోస్ట్ ప్రైమ్ టీచింగ్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ సర్మన్స్ అంటే ఈజ్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం అన్నమాట. కాబట్టి మరి యేసు రక్తం 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 అంటే ప్రాణం. లేవియాకాండం 17:11 ఉంది కదా, లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్, ఇట్ ఈస్ ద బ్లడ్ దట్ మేక్స్ అటోన్మెంట్ ఫర్ వన్స్ లైఫ్. అంటే మనకు పాప క్షమాపణ, మరి పాప ప్రాయశ్చిత్తం ఇవన్నీ లభించింది. విమోచన క్రయధనంగా యేసు వధింపబడిన గొర్రెపిల్లగా సిలువలో కార్చిన రక్తం. ఇట్ ఈస్ ప్రెషియస్ బ్లడ్. మనము మొన్నటి రోజు కూడా ధ్యానించడం, ఎంత పవిత్రమైన రక్తం ఇది. మేకల యొక్క గుడ్ల యొక్క రక్తం కాదు ఇది. ఇది మరి దైవ కుమారుడు చిందించిన పవిత్రమైన కళంకము లేని మరి నిష్కళంకమైన రక్తం. ఈ రక్తంలో ఉన్నది శక్తి. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అని నువ్వు పని లేనప్పుడు, ఎక్కడ కూర్చున్నప్పుడు, ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఉన్నప్పుడు, కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం. మరి ఇప్పుడు నా అనుభవం చెప్తానంటే, ఎప్పుడన్నా వాకింగ్ పోయినప్పుడు మా దగ్గర అయితే అన్ని కుక్కలు తిరుగుతూ ఉంటుంది. మరి కుక్కలు మాత్రం కాదు, కోతులు కూడా, చెట్ల మీద కొమ్మల మీద అంతా కోతులు కూర్చుంటుంది. చాలా కష్టం వాకింగ్ పోవడం. అయితే నాకు ఇది నా దగ్గర ఉన్నది కదా ఒక ఆయుధం, యేసు రక్తం జయం, యేసు రక్తం. నిన్నట్టు కూడా నేను పోతుంటే యేసు రక్తం చేయను మనసులో ఇలా గట్టిగా అనుకుంటున్నాను అన్నమాట. ఎదురొచ్చిన కుక్కలన్నీ 360 డిగ్రీలు తిరిగి పరిగెత్తుతున్నాయి. అమ్మో యేసు రక్తానికి ఇంత శక్తి ఉందేమో. ఇటు వచ్చిన కుక్కలన్నీ చుట్టూ తిరిగి అటు తోకాడించుకుంటా పరుగో పరుగు. నాకు దర్శనం ఒకసారి చూసినాను. ఇది ఏంటంటే, అది నేను చెప్పినాను ప్రసంగంలో 1 year బ్యాక్, అంటే ఈ కరోనా రాకముందు దేవుడు చూపెట్టిన దర్శనం. అదేంటంటే, నేను ప్రార్థన చేసి పండుకున్నప్పుడు అది పెద్ద భవనంలో నేను ఉన్నాను. భవనం చాలా పెద్దగా ఉంది, కానీ ఆ మెయిన్ డోర్ చాలా ఫ్లిమ్జీ అనమాట. అంటే సాధారణంగా పెద్ద భవనాలకు గట్టి ద్వారాలు పెడతారు కదా, ముఖ ద్వారాలు, కానీ చాలా బలమైన ద్వారాలు ఉంటుంది. కానీ పెద్ద బంగ్లా ఉంది, కానీ ద్వారం చాలా పలసగా ఉంది. అప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఇంత పెద్ద ఇల్లు చాలా పకడ్బందీగా ఉంది, కానీ ద్వారం ఏంటి ఇలా ఉంది, పలసగా ఉందని ఇలా ఆలోచిస్తున్నప్పుడు పెద్ద ఏనుగు అడవి నుండి వస్తుంది. ఏనుగు బాగా బలిసిన ఏనుగు అనమాట. తొండం ఆడించుకుంటా, మరి ఇంత బలంగా ఉంది. నేను చూస్తున్నాను ద్వారం నుండి, చిన్న కీహోల్ నుండి చూస్తుంటే అది ఎదురొస్తూ ఉంది, ఇట్లా ఎదురొస్తూ ఉంది. ఆ తొండం ఆడించుకుంటా, అది ఈజీగా లేపేయచ్చు, ఇల్లు కూడా లేపేయచ్చు, శక్తి ఉన్నది అనమాట. అప్పుడు నేను మనసులో, ఇది వచ్చి ఇప్పుడు నన్ను మరి ఇది ధ్వంసం చేసేస్తుంది తప్పకుండా, ఈ మెయిన్ డోర్ అంతా ఒక్కసారి ఇట్లా తొక్కగానే పోతుంది కదా, వచ్చి అటాక్ చేస్తుంది అనుకో. అప్పుడు నేను మనసులో యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అని అంటున్నాను. ఐ బైండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో నేను బంధిస్తున్నాను అంటున్నాను అనమాట, సబ్కాన్షియస్ స్లీప్లో. అప్పుడు ఎలా వచ్చిందో, ఎంత స్పీడ్గా వడి వచ్చినో అలాగే యూటర్న్ తీసుకొని వడిగా ఆ అడవిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఎంత విడుదల కలిగింది. అబ్బా, ఇది ఇంత పెద్ద ప్రమాదం నుండి దేవుడు తప్పించినాడు. దాని తర్వాతనే ఈ కరోనా ఇవన్నీ విన్నాం. అంటే అది బలంగా నీ మీదకి వచ్చిన ఈ కీడైనా వెంటనే అది యూటర్న్ తీసుకొని అది వచ్చిన దాంట్లో వెళ్ళిపోవడానికి యేసు రక్తానికి సాధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఊరికే భయపడుతుంటావు కదా, మరణం అంటే భయం, కీడంటే భయం, రోగం అంటే భయం, పాపం అంటే భయం, మరి శాపము భయము, తర్వాత దినదిన జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, ఆటుపోట్లు, మరి లేక ఆర్థిక ఇబ్బందులు, శరీర రుగ్మతలు, కొన్ని భయాలు వచ్చేస్తాయి. మీకు ఊరికే భయపడుతుంటారు కదా, ఏదో రాగానే భయం అయిపోతుంది, ఇది క్యాన్సరే ఉంటుంది, ఇది నన్ను తీసుకుపోయే రోగం.
అట్లేం భయపడొద్దు, వెంటనే యేసు రక్తం చేయం. దేవా నీ రక్తం ద్వారా ఎలాంటి గడ్డ కూడా పగిలిపోతుంది, ఎలాంటి మరి ట్యూమర్ అన్న మాయమైపోతుంది, అలా నమ్మాలి. నీకు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. దేవుని స్తోత్రం. యాజ్ యూ బిలీవ్ సో మచ్ యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్. అంటే నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది. అంటే విశ్వాసం అనేది అంత గొప్పదనమాట. నీ నరంలో నీ కణాల్లో మరి ప్రభువా యేసు రక్తం చేత నన్ను నింపుతాను, ఇంత గొప్ప ఆయుధం నాకు ఇచ్చినావు అని నీవు యేసు రక్తాన్ని కొనియాడుతూ ప్రార్థన చేయాలి. తర్వాత ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక భక్తుడు అంటున్నాడు, ద బ్లడ్ ఆఫ్ జీసస్ అంటే యేసు రక్తము అన్నిటిని చూసుకుంటుందంట. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థించాలి, దేవా నా కుటుంబంలో సభ్యులందరినీ కూడా నీ రక్తంతో కప్పు తండ్రి, నీ రక్త వలయంలో నాకు ఇచ్చిన ప్రశస్తమైన బిడ్డలను నాయన కాపాడు. ఒక్కొక్కరి చుట్టూ నువ్వు సిలువ కంచె వేయతండి, ఒక్కొక్కరి చుట్టూ రక్తపు వలయంలో వారిని దాచునైనా వారిని భద్రపరచుతండి. ఏ దుష్టుడు ముట్టకుండా, ఏ సాతానుడు మరి వారిని మరణానికి ప్రేరేపించకుండా. చూడండి నశింపజేయడం కదా, 11 ఏళ్ళ బాబు అందంగా ఉన్నాడు, ఇంత చక్కగా పెంచుకున్నారు. మరి వాడు ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటే వాడికి ఏం భారం వచ్చింది, ఏం బాధ వచ్చింది. ఈ దినాల్లో ఇలాంటి వీడియో గేమ్స్ దట్ విల్ డ్రైవ్ దెమ్ టు డెత్ అంట. చూడండి ఎలాగో పిల్లలు పాడైపోతున్నారు. మనం మరి శిలువ ధ్యానాల్లో వచ్చి అనేక కార్యాలు నేర్చుకోవడం మాత్రం కదా, యూ టు అప్లై ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంటే నువ్వు యేసు నామంలో నువ్వు రక్షణ పొందుకోవాలి, నువ్వు సహాయం పొందుకోవాలి, నువ్వు మరి విడుదల పొందుకోవాలి. లేకుంటే నువ్వు రాసుకునే పుస్తకంలో ఉంటుంది, నువ్వు అనుభవించేది అనుభవిస్తూ ఉంటావు. అంటే సబ్బు ఫ్యాక్టరీలో ఒకడు పనిచేస్తున్నాడు కానీ మురికిగా ఉన్నాడు. ఏమైంది, ఎందుకు ఇంత మురికి, నువ్వు పనిచేసి చాలా ఫేమస్ సోప్ ఫ్యాక్టరీ కదా అంటే వాడు ఎప్పుడు కూడా సబ్బు వాడలేదంట. అలా కాకుండా కేవలం వినువారు మాత్రం కాకుండా దాన్ని గైకొనేవారుగా ఉండాలని ఆ పట్టుదల మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్ అంట. ఒక భక్తుడు అంటున్నాడు, యేసు రక్తంలో ఉన్న విశ్వాసం నీకు చాలా గొప్ప ఫలితాలు ఇస్తుందని. మరి యేసు రక్తం శీర్షికలో ఈరోజు యేసు రక్తం ద్వారా విజయము అనే మాట మీద మీకు మరి వాక్య పరిచర్య నేను చేయాలని ఆశపడుతున్నాను. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే నేను విన్నా, ఇది జరిగిందంట. మరి ఒక సేవకుడు ఒక ముసలి ప్రాయంలో ఉన్నాడు. అంటే సరిగా నడవరాదు, ఉరకరాదు, కానీ దేవుని సేవ చేసే చాలా గొప్ప దైవజనుడు. అతను ఒక యంగ్ సర్వెంట్ అవ్వగాడు. ఒక వృద్ధుడు ఒక యవనస్తుడు ఇద్దరు కలిసి ఆ పల్లెలో సేవలు చేసి తిరిగి అడవి గుండా వెళ్ళాలి. అడవి గుండా మరొక పల్లెకు వెళ్ళాలి. అప్పుడు దినమంతా సేవ చేసినారు, పాపం అలిసిపోయి ఇద్దరు ప్రయాణం చేసి వస్తున్నారు కాలినడక ద్వారా. అప్పుడు ఒక పులి వచ్చిందంట. ఎట్లుంటుంది, మీరు నడుస్తున్నప్పుడు ఒక పులి మీకు ఎదురు వస్తే ఎలా ఉంటుంది? అయితే యవనస్తుడు తొందరగా చెట్టు ఎక్కేసినాడట. మరి ముసలితనికి చెట్టు ఎక్కడానికి వీలు కాదు కదా, ఎట్లా ఎక్కుతాడు? చిన్నోడు ఎక్కినట్టు ముసలివాడు ఎట్లా ఎక్కుతాడు? అప్పుడు ముసలివాడు చాలా గొప్ప దైవజనుడు. ఆయన దగ్గర నా దగ్గర ఉన్నట్టు కంజర చిరుతలు అనేవి అంటారు కదా, ఇట్లా మరి పాడేటప్పుడు పాడతారు కదా చిన్నది, అది వాయించుకుంటూ ఒక్కసారి ఒక గంతేసినాడంట. ఏమంటే ఇది నిజంగా జరిగిందని అంటున్నారు అందరూ. ఎందుకంటే మా నాన్నగారి నోటి నుండి విన్నాను, అమ్మ నాన్న చెప్పినారు. ఇది వరంగల్ ప్రాంతంలో ఒక దైవజనుడి సాక్ష్యం విన్నారంట. వాళ్ళు ఇట్లా ఒక్కసారి గంతేసి అంటే ఆత్మపూర్ణుడై ఆ పులిని ఎదుర్కొన్నాడటండి. యేసు రక్తం చేయి, ఏం చేస్తావు చెయ్యి అని శబ్దం చేసి ఉర్తి అది ఆ పులి భయపడి వెనకకి తిరిగి వెళ్ళిపోయిందండి. అంటే మనము భయపడినప్పుడే మన శరీరం నుండి ఒకలాంటి ఒక ఫ్లేవర్, భయము అనే ఫ్లేవర్ వస్తుందట. భయపడకుండా ధైర్యంగా నువ్వు యేసు నామాన్ని, యేసు రక్తాన్ని నువ్వు కొనియాడుతూ ప్రభు నామాన్ని స్మరించినప్పుడు అలాంటి ధైర్యపు వాసన వస్తుందండి. అది పౌలు భక్తుడు కూడా అంటున్నాడు కదా, మరణపు వాసన జీవపు వాసన అంటాడు. ఆ జీవపు వాసన రాగానే ఏ క్రూరమైన జంతువు కూడా తిరిగి మరి రిట్రీట్ అంటే ఆ పులి ఏమి చేయకుండా చాలా వడిగా వెనుక మళ్ళీ పరిగెత్తిపోయిందండి. తర్వాత ఇది ఎందుకు ఇలాగ జరిగి ఉండొచ్చు అంటే నాకు అనిపిస్తుంది ఆ పులి చూసినప్పుడు ఇది 2 కాళ్ళ పులి ఏదేమో అనుకుందేమో మనసులో, ఇది కూడా బాగా శౌర్యవంతుడుగా ధైర్యంగా యేసు రక్తమే చేయి, ఏం చేస్తావో చెయ్యనగానే అది పారిపోయింది. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, చాలా కష్టాలు ఎదుర్కొంటారు మీరు, ఏదేదో సమస్యలు మీకు వచ్చినప్పుడు ఇదే పలకండి. ఏం పలుకుతారు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. రెవల్యూషన్ 12 chapter 11th verse.
వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దానికి ముందు జరిగిన మరి సన్నివేశం ఏంటి అంటే, మిఖాయిల్ దూత తన బృందంతో కలిసి, దూతల బృందంతో కలిసి సాతానుతో గొప్ప యుద్ధము జరుగుతుందన్నమాట. పరలోకంలో యుద్ధము. అపవాది పడద్రోయబడినాడు. పరలోకంలో మరి ఘటసర్పం యొక్క అంతము అంటే మరి మిఖాయేలు అతని దూతలు కలిసి సాతానుతో యుద్ధము జరుగుతుంది. అప్పుడు యుద్ధంలో ఘటసర్పము ఓడిపోయింది. ఇందువలన మరి దాని అనుచరులకు విజయము లేక అపజయం వచ్చిందని సారాంశము. అంటే ఒకసారి మీకు చదవాలని నేను కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుండి నేను చదువుతాను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మిఖాయేలు అంటే ప్రధాన దూత పరలోకంలో. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధము చేయవాలి. ఘటసర్పం అంటే సాతానుడే కదా. యుద్ధము చేయవాలని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి, కానీ గెలవలేకపోయారు. అంటే దేవుని దూత, ప్రధాన దూత మిఖాయేలు, మరి దూతలు, అతని దూతలన్నీ కలిసి ఘటసర్పం యొక్క దూతలతో యుద్ధమాడుతున్నారు. ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి, కానీ గెలవలేకపోయారు. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయ. రక్షణ, శక్తి, రాజ్యం, సాల్వేషన్, పవర్ అండ్ ద కింగ్డమ్. రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. సో ఎవ్రీ పవర్ బిలాంగ్స్ టు జీసస్. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త 28 ఆఖరి పేరలో, పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, అంటే యేసు క్రీస్తు యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అపవాది పని ఏంటంటే ఎప్పుడు నేరారోపణ చేయడం దేవుని ప్రజల మీద. కానీ ఆ యుద్ధంలో అది ఓడిపోయింది. ఘటసర్పం, మహాఘట సర్పం పడద్రోయబడిందని, యేసుక్రీస్తు విజయం వచ్చిందని, రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయనని, అలాగే గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి, అంటే యేసుక్రీస్తు మరి అపోస్తలు లేక శిష్యులు వారి ప్రాణమును సైతం లెక్క పెట్టకుండా హతసాక్షులైనారు కదా, అది రాస్తున్నారు ఇక్కడ. అంటే మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే ఈవెన్ దే హ్యావ్ టు డై ఫర్ ద లార్డ్. దే హ్యావ్ ఫాట్ ద బ్యాటిల్ అండ్ వన్ ఇట్ ఓవర్. అంటే మరణం అంతం కాదు కదా మనకు. హతసాక్షులైనారంటే వారు దేవుని దగ్గర వెళ్ళిపోయినారు అంతే. అయితే ఇలాంటి గొప్ప విజయము మరి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అయితే మనకు ఇంకా కిందికి చూసినప్పుడు చాలా అద్భుతమైన కార్యాలు ఉంది. మీరు సమయం తీసుకొని అది చదవాలని నేను తెలియజేస్తున్నా. అయితే మరి ఈ రక్తము యొక్క మరి ప్రశస్తత, అంటే ద వాల్యూ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్. అంటే మోషే కాలంలో నిర్గమకాండం 12:21-32 మీరు చదవండి, రాసుకోండి. నిర్గమకాండం 12:21-32 మీరు చదివితే మోషే ఫరో ఎదుట మరి ఎంత ధైర్యంగా నిలబడుతున్నాడు. ఒక పెద్ద తెగులు వస్తుంది, మరణదూత, సంహార దూత ఐగుప్తీయుల ఇండ్లల్లోకి చొచ్చి తొలిచూలు పిల్లలంతా సంహరించినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, మీరు గొర్రెను వధించి ఆ రక్తము మీ ద్వారబంధాల మీద మీరు పూసి మీరు సంహారకుని నుండి తప్పింపబడాలి. అప్పుడు సంహారకుడు వచ్చి కేవలం ఇశ్రాయేలు ప్రజలు, అంటే రక్తము సీల్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, అంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా ఏదైతే ముద్రింపబడిందో ఆ గృహాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళింది, కానీ ఒక్క గృహంలోకి మరణదూత ప్రవేశించలేదు. పైగా ఐగుప్తీయుల్లో అందరి గృహాల్లో కూడా తొలిచూలు పిల్లలు మరణించినట్టు. అప్పుడు ఫరో భయపడతాడు, ఇక వెళ్ళండి, మీరు వెళ్ళండి, నన్ను కూడా మీరు దీవించండి అంటాడు. అది నాకు చాలా
అంటే నవ్వు కలిగించే దేవుడు. ఇంత దుర్మార్గపు చర్యలు చేసే రాజు, ఫరో రాజు మోషే అహరోన్లను కోరుకుంటాడు ఏంటంటే, నన్ను కూడా దీవించండి. ఇక్కడ చూడండి, నిర్గమకాండం 12:32లో, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. అంటే అంత క్రూరుడు, మూర్ఖుడు, దేవుని ప్రజలను నానా అవస్థలు పెట్టిన వ్యక్తి. అంటే దేవుని మహిమను తెలుసుకున్నాడు గొర్రెపిల్ల రక్తం ద్వారా. అంటే ఇంత పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తంకి అంత బలము, శక్తి ఉంటే, మరి క్రొత్త నిబంధనలో వధింపబడిన గొర్రెపిల్ల యేసు ప్రభు రక్తంలో ఇంకెంత శక్తి ఉంటుందని మీరు భావించాలి. అంటే వన్స్ వీఆర్ సీల్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, బ్లడ్ ఆఫ్ జీసస్, దెర్ ఇస్ టోటల్ ప్రొటెక్షన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. మరి వారు వెంటనే విడుదల ఐగుప్తీయుల నుండి మరి ఫరో అనుగ్రహించినాడు దేవుని ప్రజలకని అక్కడ మనం చూస్తున్నాం. అయితే మరి ఇక్కడ హెబ్రీ పత్రిక 2:14 కూడా ఆ మాట మనం చూస్తామంటే, మరణం నుండి విడుదల యేసు రక్తం ద్వారానే మనకు లభిస్తుంది. ఇక్కడ మీరు కొద్దిగా చూడండి, హెబ్రీ పత్రిక 2:14 కూడా ఈ మాట. ఇవన్నీ మీరు కంఠపాఠంగా నేర్చుకుంటే మీ ఆత్మీయ జీవితానికి ఎంతో సహాయపడుతుంది. మరణము యొక్క బలము గలవానిని చూడండి, హెబ్రీ 2, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ 15. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. అపవాదికి మరణం యొక్క బలం ఉంది. వాడు ఎప్పుడు కూడా నష్టం చేయడానికే వస్తాడు కదా. హత్య లేక ఆత్మహత్య లేక కీడు, పాడు, రోగము, నాశనము, ఒక తెగులు, మరి ఇవన్నీ నష్టం కలిగిస్తాడని యోహాను సువార్త 10:10 కేమ్ టు డిస్ట్రాయ్, హీ కేమ్ టు కిల్, హీ కేమ్ టు స్టీల్. వాడు నీకున్నది అపహరించడానికి వస్తాడు. దొంగ, నాశనమును, హత్యను, వారి దొంగతనం చేయడానికి వచ్చినాడు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. ఎప్పుడు అది ముందు ఉండాల. జీసస్ కేమ్ టు గివ్ లైఫ్, లైఫ్ మోర్ అబండెంట్లీ. ఆ అబండెంట్ లైఫ్ మనకు కేవలం యేసు రక్తం ద్వారానే లభిస్తుంది. అయితే ఇక్కడ మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసంలో పాలివాడాయను. అంటే తన రక్తాన్ని మరి అర్పించి మరణ భయం లేకుండా తన ప్రజలను ఆయన విడిపించినాడు. లేకుంటే ఎప్పుడు మనకు మరణ భయమే ఉంటుంది. మరణ భయం మనకి ఇక లేదు. అయితే క్రైస్తవుడు మరి యేసు ప్రభు యొక్క శిలువ బలిదానంలో నమ్ముతూ ఉన్నాడు. అండ్ వీఆర్ సీల్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. చూడండి, సీల్ వేసినారంటే అపవాది ఎలా ముట్టుకుంటాడు? ఒక సీల్డ్ పేపర్ సైన్డ్ బై ద అథారిటీ ఉంటుంది, దానికి ఎంత విలువ ఉంటుంది కదా. అలాగే మనము మరి యేసుక్రీస్తు రక్తం ద్వారా ముద్రింపబడినాం, పరిశుద్ధాత్మ ముద్రలై మరి మన మీద ఆ ముద్ర మనల్ని మరణం నుండి, సాతాను యొక్క చిక్కుల నుండి, వలయం నుండి విడిపిస్తుంది. అంటే అపవాది క్రియలను నేను లయపరచడానికి వచ్చినానని 1 యోహాను 3:8 అంటాడు. ఐ కేమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. అంటే నువ్వు అపవాదిని ఎదిరించడం కానీ, సాతాను శక్తులను నీవు మరి అనపడానికి కేవలం నీ జ్ఞానం కానీ, నీకున్న డిగ్రీలు కానీ, లేక సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, వీటన్నిటితో సాతానుడు ఏం భయపడాడు. అంటే విశ్వాసి మరి కేవలము ఈ గొప్ప యుద్ధోపకరణం అంటే కాన్ఫ్రంటింగ్ ద డెవిల్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, దట్ ఓన్లీ సిగ్నిఫైస్ ద సీల్ ఆఫ్ అవర్ విక్టరీ ఇన్ ద లార్డ్. అంటే యేసు రక్తము చేతనే అపవాదిని మనము పారద్రోలొచ్చని దాని అర్థమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మనము వీఆర్ కన్ఫ్రంటెడ్ విత్ సో మెనీ డిఫికల్టీస్. ఒక్క రోజులో ఎన్నో కార్యాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటి నుండి కూడా మనల్ని విడిపించేది యేసు రక్తం. అంటే ఇంకొక భక్తుడు ఇలాగ అంటున్నాడు, ఆల్వేస్ రిమెంబర్ దట్ ద బ్యాటిల్ ఈజ్ నాట్ అవర్స్ బట్ ద లార్డ్స్. అంటే మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, మనం కాదు యుద్ధం ఆడేది, యుద్ధోపకరణాలన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి, కానీ మన పక్షాన యుద్ధము ఆడించేది, మనతో యుద్ధం చేయించేది దేవుడు. అంటే మన పక్షాన ఉంటాడు, మనం ఒంటరి వారం కాము. when we are in the battlefield and we are battling with the devil, always the presence of God is with you, because he fights the battle. నువ్వు కేవలము మరి యుద్ధం ఆడినట్టే కానీ
మరి దేవుడే నీ పక్షాన యుద్ధం ఆడతాడు. కనుక ఇప్పుడు ఒక రోగం వచ్చినప్పుడు నీవు యుద్ధ భూమిలో ఉన్నట్టే. సాతానుడు ఆ రోగం ద్వారా నిన్ను అణిచేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీవు యుద్ధోపకరణం ఎత్తుకుంటున్నావు. దేవుడు నీ పక్కన ఉన్నాడు. నీ కొరకు ప్రాణం అర్పించిన ప్రభు, రక్తము చిందించిన ప్రభు నీలో ఉన్నాడు. మరి ఆయన ఆత్మ నీ మీద నిలుస్తుంది. కాబట్టి ఆ యుద్ధంలో తప్పకుండా విజయం నీకు లభిస్తుంది. అందుకే యేసుక్రీస్తు రక్తం ద్వారా నీకు విజయం. అంటే ఏ సమస్య కూడా ఒంటరిగాను యు ఆర్ నాట్ డీలింగ్ అలోన్. అదనమాట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు ఒంటరి వారు కారు. ఎప్పుడు మనకు ఎంత హౌ బ్లెస్సెడ్ వీఆర్. ఎందుకు మనం విజయవంతులం అవుతున్నాం? విచ్ ద పీపుల్, ఆర్డినరీ పీపుల్ ఇన్ ద వరల్డ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కాంకర్ ఓవర్ ఎనీ డిఫికల్టీ, ఎనీ సిన్. ఇప్పుడు ఒక పాపం ప్రేరేపించినప్పుడు ప్రభు బిడ్డలు విశ్వాసులైతే ఆ పాపాన్ని దాటుకుంటూ వచ్చేస్తారు. ఆబ్స్టకల్ రేస్ అని పెడతారు కదా, గుర్రపు పందాల్లో మధ్యలో ఆటంకాలు అడ్డులని పెట్టి, ఆ గుర్రము అడ్డు చూసినప్పుడే కాలు సాగదీస్తుంది, ముందే చూసుకుంటుంది అడ్డు ఆటంకం, సాగదీసి దాని మీదకి వెళ్ళి అది గెలప్స్ ఓవర్ ద హర్డల్ అండ్ దెన్ రన్స్ ఫాస్టర్. అలాగే విశ్వాసీ జీవితంలో కూడా ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు. ఆత్మలో ఎదగాలనే ఆశ అప్పుడే వస్తుంది, ఏదో ఒక సమస్య. మరి దేవునికి దగ్గరగా ఉండాలి అన్నప్పుడు మరొక సమస్య. మరి అంత బాగుందన్నప్పుడు పిల్లలు ఒక సమస్య, భర్త భార్య ఒక సమస్య. ఇలాగూ యుద్ధ భూమిలో ఉన్నాం అన్నమాట మనం. యేసు రక్తం ద్వారా విజయం అంటే అర్థం ఏంటి? విజయం ఎప్పుడు వస్తుందండి? యుద్ధం ఆడడానికి వస్తుంది. నీకు డిగ్రీ ఎప్పుడు వస్తుందండి? డిగ్రీని చాలా కష్టపడి చదివి ఆ యొక్క పరీక్షలు పాస్ అయినాక డిగ్రీ ఇస్తారు. ఉత్తుత్తగా డిగ్రీలు ఏడిస్తారు. ఏమో ఇస్తారంట సేవకులు కూడా, డాక్టరేట్ డిగ్రీలు 100 రూపాయలకు, పిహెచ్డి డిగ్రీలు 200 రూపాయలకు ఇస్తారంట. ఆ డిగ్రీ తీసుకున్న ముఖం చూస్తే తెలుస్తుంది దీనికి ఏం రాదని. అలాంటి డిగ్రీలు ఉత్తుత్త డిగ్రీలు కావు. ఇది కష్టపడి సాతానుతో పోరాడి విజయం సాధించి మరి విజయభేరి నువ్వు మ్రోగిస్తున్నావు అన్నమాట సాతాను మీద. అది కేవలం నువ్వు యేసు రక్తం ద్వారా నీకు లభ్యమని ఆ శుభవార్త ఈరోజు నీకు చెప్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే యేసు రక్తంలో ఎంత మహిమ ఉంది ఇంకా మనకు తెలియదు. వీ హావ్ టు ఎక్స్ప్లోర్, ఇంకా పఠించాలి, ఇంకా ధ్యానించాలి. ఇంత రక్తం, ఇంత విజయవంతంగా ఒక క్రైస్తవుని ముందుకు నెట్టేది యేసు రక్తం కదా. అంటే నాకు అనిపిస్తుంది ఎంటైర్ క్రిస్టియానిటీ ఈజ్ సెంటరింగ్ రౌండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మొత్తం క్రైస్తవత్వమే యేసు రక్తం చుట్టూ కేంద్రీకరించి ఉన్నది. ఎందుకంటే రక్తం లేకుంటే పాపక్షేపణ లేదు, రక్తం లేకుంటే విజయం లేదు, రక్తం లేకుంటే రక్షణ లేదు, రక్తం లేకుంటే సమాధానం లేదు, రక్తం లేకుంటే సంతోషం లేదు, రక్తం లేకుంటే నీకు సమృద్ధి లేదు. అంతా యేసు రక్తం ద్వారానే కదా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? అంతా రక్తం, యేసు రక్తం. ఆ రక్త బంధం చూడండి, అంటారు పేగు బంధం అంటారు. పేగు బంధం అండి ఇది అంటారు. నాకు అనిపిస్తుంది అన్ని పేగు బంధాల కంటే యేసు రక్త బంధమే చాలా పకడ్బందీ బంధం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో స్ట్రాంగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకే ప్రభు నామం నిమిత్తం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కదా భక్తులు. వాళ్ళు తమ ప్రాణాలు సైతం లెక్క పెట్టలేదని చదివినారు కదా ఇప్పుడు ప్రకటన 12:11. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొన్నారు, తీరా వారు మరణానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారు ప్రాణం అర్పించినారు కానీ ఊడిపోలేదు. అంతం వరకు హతసాక్షులైనా కానీ వారు నిలబడ్డారు. అంటే అలాంటిది యేసు రక్తం యొక్క శక్తి. కాబట్టి యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావు. నేను ఎప్పుడు చెప్తాను, క్రైస్తవ జీవితం అంటే ఆరాటం కాదు. అదేంటది? పోరాటం. పోరాటం ఆరాటం కాదు, ఇది పోరాటం. ప్రతిరోజు పోరాటం ఉంటుంది. పోరాటం లేదంటేనే మనము కొద్దిగా ఆలోచించాలి. ఏమైంది? ఒక భక్తుడు ఇలాగంటాడంట, ఎప్పుడు కష్టాలు కావాలని కోరుకుంటాడంట. సాధు సుందర్ సింగ్ గారి చరిత్రని చదివిన, రోజు శ్రమలు కావాలని కోరుకుంటాడు. నేను పోరాడాలి, నేను గెలవాలి, నాకు పెద్ద విజయం కావాలి సాతాను మీద. హౌ టు గెట్ ట్రయంఫెంట్ ఓవర్ ద డెవిల్. నాకు విజయం కావాలి అంటే నేను పోరాడాలి, పోరాడి గెలవాలి సాతాను. అందుకే నాకు పోరాటం కావాలి. అయితే ఆ భక్తుడికి ఒక్కరోజు కూడా శ్రమ లేదు అని అంటే చాలా నిరాశపడతాడంట, విచారపడతాడంట. ఏంటి నా మీద దేవుడు పని సాగించడం లేదా? ఆపేసినాడా పని? నా మీద పని చేయాలి. నిన్నటి రోజు ఒక వీడియో నేను చూశాను. అదేంటంటే ఒక చెట్టు, ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు మీద ఒక శిల్పకారుడు ఆ చెట్టు మీద ఒక యేసు ప్రభు సిలువలో వేలాడే ఒక దృశ్యాన్ని చెక్కుతూ 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 బ్యూటిఫుల్ అనమాట. ఆ చెట్టే ఆధారం, పెద్ద మొద్దు చెట్టు, లైవ్ చెట్టు, అది జీవం ఉన్న వృక్షం. ఆ వృక్షంలో ఆ మొద్దు మీద ఎంత కళాకారుడు అంటే ఒక ఉలి మాత్రమే ఉంది, ఒక సొత్తు ఉంది అంతే ఆయన దగ్గర, ఆయుధాలు ఒక ఉలి ఒక సొత్తు. దాంతో చెక్కుతున్నాడు, కొడుతున్నాడు, చెక్కుతున్నాడు. ఎంత
ఎంత జీవం పోసినాడు యేసు ప్రభు. ఇలాగూ సిలువలో 2 చేతులు అటు ఇటు ఆ సిలువలో వేలాడుతూ ముళ్ళ మకుటం కాళ్ళు, ఆ కాళ్ళు కూడా ఎంత చక్కగా మరి ఆ అడ్డు బట్ట కట్టుకున్నట్టు అంత మేకులతో. అంటే నాకు అప్పుడు చాలాసేపు దాన్ని చూసి నేను అనుకున్నాను, చెట్టుకి ఇంత ప్రాణం పోసినాడు. ప్రాణమున్న చెట్టు మీద చెక్కి ఒక యేసు ప్రభు రూపానికి ఆ కళ తీసుకొచ్చి యేసు ప్రభు నిజంగా వేలాడుతున్నట్టు అనిపిస్తుందంటే అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఊరికే వచ్చింది అనుకున్నావా, పని చేస్తూనే ఉన్నాడు. ఉలితో పెడుతున్నాడు, కొడుతున్నాడు. దానికి ఎంత నొప్పి కలిగిందో ఆ చెట్టుకు. దాని ప్రాణం ఉంది. చెట్టు డెడ్ ట్రీ కాదు, అది లైవ్ ట్రీ మీద చేస్తున్నాడు పని. అలాగూ మన మీద, మన జీవితాల మీద పని సాగిస్తూ ఉన్నాడు ప్రభు. నొప్పి రాదా? మరి అట్లా చెక్కుతూ ఉన్నాడు. తన రూపంలోకి, తన స్వరూపంలోకి నిన్ను మలుస్తున్నాడంటే నొప్పి వస్తుందా రాదా? ఎందుకు వచ్చింది బాధ, ఈ నొప్పి అని మీరు కూర్చొని ఆలోచిస్తున్నారా? మరి క్రీస్తు స్వరూపంలోకి క్షణక్షణం ఎదగాలంటే నొప్పి పుడుతుంది. అయితే ఇదొక పోరాటం కదా. అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఆటుపోట్లు ఇవన్నీ అనుభవిస్తూ క్రీస్తు రుచితో నువ్వు ముందుకు సాగుతున్నావు. క్రీస్తు శక్తితో పోరాటంలో నువ్వు ఒంటరిగా లేవు, ప్రభు పక్కన ఉన్నాడు. క్రీస్తు రక్తము నీకు పెద్ద యుద్ధోపకరణము. సాతాను ఓడిపోతుంది, నీకు విజయం వచ్చేస్తుంది. నీకు తలంపులు ఇస్తున్నాడు, నీకు శక్తిని ఇస్తున్నాడు, ఉనికిని ఇస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. పోరాడమంటున్నాడు. పోరాడి గెలిచి విజయోత్సవంగా నిన్ను ఊరేగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, వీటన్నిటిలో మాకు అత్యధికమైన విజయం ఉన్నది. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ జీసస్. అవును, వీటన్నిటిలో మేము పోరాడుతున్నాము, కానీ మాకు అత్యధికమైన విజయం ఉన్నది. ఆ మాట ఒకసారి చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. హౌ గాడ్ గివ్స్ విక్టరీ టు హిస్ చిల్డ్రన్, హౌ హీ మేక్స్ దెమ్ మోర్ దాన్ కాంకరర్స్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నేను చదువుతున్నాను కొన్ని వచనాలు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు? హూ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున? ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మనం ఓడిపోవడం లేదు, మనం వీఆర్ నాట్ డిఫీటెడ్. ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలు అనుభవిస్తారు సేవకులు నిజంగా. అంటే ఐ స్పీక్ ఆఫ్ పీపుల్ హు హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళు ఎన్ని పోరాటాలు ఎదుర్కొంటారు, ఎంతగానో ప్రజల కొరకు సాధించి నిలబడతారు. అది ఉత్తుగా రాలేదు. అందుకే అభిషక్తులను ముట్టుకోవద్దని ఎందుకుంది బైబిల్లో నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ టు ఫైట్ ఎ బిగ్ ఫైట్ అండ్ దెన్ కాంకర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అప్పుడు వాళ్ళని మనం ఏదో అల్లగా టప్పగా తీసేసి పారేది. ఎప్పుడు గౌరవభావం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పోరాడి గెలిచి ప్రజల కొరకు విజయం సాధించి అలా నిలబడతారు. పౌలు అంటున్నాడు, ఏది కూడా అడ్డు రాదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏది లేదు. కరువైనను, ఉపద్రవమైనను, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, మరి కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఏవి కూడా ఎడబాపనేరు. మేము అలాగ వధింపబడిన గొర్రెల్లాగా లోకానికి కనబడినా వీటన్నిటిలో మాకు అత్యధికమైన విజయం మేము పొందుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీ మే లుక్ డిఫీటెడ్, వీ మే లుక్ వెరీ కామ్, క్వైట్, కానీ గాడ్ ఈస్ గివింగ్ అస్ గ్రేట్ విక్టరీ. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్ అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అనేకమైన మరి పోరాటాలు, శరీర రుగ్మతలు, భయము ఇవన్నీ మీకు సంభవించిన మరి యేసుక్రీస్తు ఆరాధించాలి, పొగడాలి, యేసు రక్తాన్ని ధ్యానించాలి, శక్తితో నింపబడాలి, అన్నిటిలో విజయము సాధించాలి అని మనము నేర్చుకుంటున్నాం. అయితే సాతాను క్రియలన్నీ కూడా లయమైపోయి నీకు విజయాన్ని ఇస్తాడు. మరి ఒక 2-3 వచనాలు ఇచ్చి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం నీకు ఎలాగూ
ఐక్యతనిస్తుంది, ఎలాగో శక్తినిస్తుంది. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసియన్స్ 2:13. అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఎక్కడో పడి ఉన్న మనం అసలు నిజంగా ఆలోచిస్తే మీ పాత బతుకు ఒకసారి ఆలోచించండి. ఎక్కడో పడి ఉన్నారు మీరు, ఎక్కడో ఉన్నవారు. అది క్రీస్తు రక్తం ద్వారా మనకు వచ్చే విజయమే కదా. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు నిన్ను సంతోషకారణంగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్ ఇస్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం లేకుంటే స్టీవ్ ఎక్కడ ఉంటాడు? మనకు స్టీవ్ ఎవరో కూడా తెలియదు. కానీ స్టీవ్ను దేవుడు మారుమనసులోకి నడిపించి తన రక్తం ద్వారా కడిగి పవిత్రునిగా చేసి పరిశుద్ధపరిచి రక్షణ మార్గము మరి ఏర్పాటు చేసి బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డగా మారిపోయి క్రొత్త జీవితం అనుగ్రహించి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో జూమ్ ఆపరేట్ చేయడానికి వాడుకుంటున్నాడంటే ఎంత గొప్ప కార్యం అండి. అందుకే ఈ రక్తం ద్వారానే దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా సమీపస్థులై ఉన్నారు. హల్లెలూయా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం అందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఎక్కడెక్కడో పడి ఉన్నారు చెదిరిపోయిన వారిని తన రక్తం చేత కడిగి పవిత్రులుగా చేసి సంఘమును తన శరీరంలోకి చేర్చుకొని వారిని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చి దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేర్చుకున్నాడు. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు సిలువ పాటలు పాడుతున్నాము, ఆయనను ఆరాధిస్తున్నాము, ఆయన సంతోషం అనుభవిస్తున్నాము అంటే మనకు ఇది కాదు మన జీవితం ముందు, కానీ మార్చేసినాడు. ఇంత విజయం అనుగ్రహించింది యేసు క్రీస్తు యొక్క రక్తము. హల్లెలూయా. పరిశుద్ధపరచబడినాము, మంచి విషయములందు మనకు ఆసక్తి కలిగి ఉన్నాం, సత్క్రియలు చేయడానికి ఆసక్తి గల వారిగా మనల్ని ఆయన కడిగి పవిత్రపరచుకున్నాడని తీతుకు రాసిన పత్రికలో ఉంది. చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మంచి మాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. యేసు రక్తాన్ని కొనియాడడానికి మీరు సమయం తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇవన్నీ ధ్యానించాలి. ప్రకటన 7:14, 13 నుండి చదువుతాను. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అంటే పరలోకంలో జరిగే సంభాషణ ఇది. తెల్లని వస్త్రాలు ధరించుకొని వీళ్ళు ఎవరైనా వీళ్ళు వస్తున్నారు, ఎక్కడి నుండి వచ్చినారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, అంటే ఇతను పద్మస్ ద్వీపంలో పరవాసిగా యోహాను భక్తుడు యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు చూసిన గొప్ప దర్శనాలు కదా ప్రకటన గ్రంథం. అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పిన, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తం అంటే ఎవరి రక్తం? అది యేసు రక్తం. చప్పట్లు కొట్టండి. ఇది గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. గుడారం అంటే ఏంటని నేను ధ్యానిస్తుంటే, గుడారము రక్షణకు దేవుని ప్రసన్నతకు చిహ్నం. తన గుడారాన్ని కప్పేస్తాడట వాళ్ళ మీద, అంటే తన రక్తంతో కప్పుతాడని అర్థం. అది సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్య మందురుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును. ఇది పరలోకంలో ఉన్న క్రైస్తవుని భాగ్యం అన్నమాట, విశ్వాసి భాగ్యం. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. దిస్ ఇస్ ద ఫెయిత్ దట్ కీప్స్ అస్ ఇన్ ద పాత్ ఆఫ్ విక్టరీ. అంతే విజయం. ఓడిపోయిన వాళ్ళంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలంటే భయం లేదు విశ్వాసికి, దెబ్బలంటే భయం లేదు, కష్టాలంటే భయం లేదు, కరువు అంటే భయం లేదు, ఇబ్బందులంటే భయం లేదు, రోగం అంటే భయం లేదు, ఆటుపోట్లంటే భయం లేదు. యేసు రక్తం ద్వారా విమోచింపబడిన జనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీఆర్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన తన గుడారము వారి మీద కప్పునన్నది వాక్యం చూడండి ఇంకోసారి 15. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. గుడారం అంటే
రక్తము. గుడారం అంటే దేవుని ప్రసన్నతతో, దేవుని రక్తంతో వారిని కప్పేస్తాడు, ప్రొటెక్షన్. అందుకే గొప్ప విజయం యేసుక్రీస్తు రక్తం ముందు గొప్ప విజయం. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, నీ రక్తం ద్వారా మాకు విజయం అని ఈరోజు మేము ధ్యానించినాం. ఒక పాపికి ఆశ్రయం యేసు రక్తం. క్రొత్త జీవితం జీవించాలంటే పాపికి మరొక మార్గమే లేదు. వధింపబడిన గొర్రెపిల్ల యేసు క్రీస్తు రక్తం ద్వారా విజయము సాతాను మీద, పాపం మీద, శాపం మీద, హేయ కార్యాల మీద. అయినా ఎంత గొప్ప విజయం. ఒక నూతన సృష్టిగా తీర్చబడాలంటే యేసు రక్తం కావాలి. యేసు రక్తం ద్వారానే ఇంత గొప్ప రక్షణ, యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇంత గొప్ప దేవుని ప్రసన్నత, యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎంత గొప్ప కాపుదల, ఎంత గొప్ప బలము రక్తంలో ఉంది నాయన. దునుమాడేది, సాతాను దునుమాడేది యేసు రక్తం. సాతాను క్రియలను దహించేది యేసు రక్తం. మేము పాడి నిన్ను కొనియాడినాం నాయనా. ఒకప్పుడు పందివలే పొర్లినాము మురికిలో, ఒకప్పుడు కుక్కవలే తిరిగినాము పాపంలో. ఇప్పుడైతే యేసు క్రీస్తు రక్తం ద్వారా విజయం పొందుకున్నాం, పాపం మీద విజయం పొందుకున్నాము, రక్షణ మార్గంలో ఆనందిస్తున్నాము. తండ్రి నీకు వందనాలు. మా కొరకు సిలువలో నువ్వు బలి అయి నీ అమూల్యమైన, విలువైన, మచ్చలేని, నిష్కళంకమైన రక్తము ధారపోసినావు. ఈనాడు మేము నిలుస్తున్నామంటే కేవలం నీ రక్త ప్రభావం వల్లనే. మా రోత హృదయాన్ని కడిగి పవిత్రపరిచినావు. వందనాలు, వందనాలు, వందనాలు తెలియజేస్తున్నా. ఇక్కడ నిలుచున్న ప్రతి ఒక్కరిని కడిగినావు, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కడిగినావు, యూట్యూబ్లో వింటున్న వారిని కడిగినావు నీ రక్తం ద్వారా. ఏది నన్ను పవిత్రపరుస్తుంది, ఏది నా పాపాలను కడిగివేస్తుంది? నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నీ రక్తం మాత్రమే అట్టి శక్తి కలిగి ఉన్నది కనుక నీకు వందనాలు. ప్రతి ఉదయం మేము లేచి నీ రక్తాన్ని కొనియాడడానికి సహాయం దయచేయండి. నీ రక్తం గురించిన పాటలు పాడుకోవడానికి సహాయం దయచేయండి. మా విజయానికి రహస్యం అదే ప్రభువా. గొప్ప దైవజనులు అదే చెప్తున్నారు. మేము ఉదయం లేచి మేము ఏదో అడుక్కోవడం కాదు, రక్తాన్ని కొనియాడాలి. మా కొరకు చిందించిన ఈ గొప్ప విలువైన రక్తాన్ని మేము స్మరించుకోవాలి. అప్పుడే మాకు విజయము. సాతాను అణిగిపోతుంది. అవును ప్రభువా, అది కృంగిపోతుంది సాతాను. దాని యుక్తులు, కుయుక్తులన్నీ కూడా పటాపంచలైపోతుంది యేసు రక్తం ఎదుట. ఆడ యేసు రక్తము ఎంత శక్తి కలది. భూమి మీద పడగానే భూమి వణికింది, బండలు బ్రదలైంది, సూర్యుడు అదృశ్యుడైనాడు, దేశమంతా చీకటి కమ్మింది. ఆయన బండలే బ్రద్దలైపోయిందంటే ఎంత శక్తి, సమాధులు తెరవబడిందంటే ఎంత శక్తి, పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచినవంటే ఎంత శక్తి నాయన. శతాధిపతి నిజముగా నీవు దైవకుమారుడవు అని చెప్పడానికి ఎంత శక్తి నాయన. శక్తిగల రక్తంలో ప్రతిరోజు మేము ఆశ్రయించడానికి మాకు సహాయము, జ్ఞానం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ